నమస్తే మిత్రులారా. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం. తెలంగాణలో మన హక్కుల కోసం కొట్లాడినాం. తెలంగాణలో ఉద్యోగాల కోసం కొట్లాడినాం. అన్నీ చేస్తూ ఉన్నాం కదా. ఈ బీజేపీ మాత్రం అట్లా కాదు, అస్సలే అట్లా కాదు. నిన్న మొన్న జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ చెప్తా. ఒక స్కూల్లో, ఇది నిన్న జరిగింది, ఫాతిమా స్కూల్ దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు చాలా వరకు అందులో ముస్లిం చదువుతారు. అందులో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముందంటే, వాళ్ళ దాంట్లో ఖురాన్ చదవాలి, ఖురాన్ ఏ విధంగా రీడ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్యాటర్న్ అందులో ఉంది. అందులో కొందరు హిందూ స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు. ఈ హిందూ ముస్లిం ఏంది కానీ అందరు కలిసి చదువుకుంటారు. అక్కడ చదువుకుంటుంటే ఒక డైరీలా సూరా ఫాతిహా నేర్చుకొని రావాలని చెప్పేసి ఓ డైరీలా రాసి పెడితే దానిపైన ఒక పేరెంట్ గారు, ఇది ఎట్లా రాస్తారు, భగవద్గీత కూడా నేర్పాలి కదా అని చెప్పేసి ఒక మహిళ మాట్లాడారు, రచ్చరచ్చ చేశారు. తర్వాత దానిపైన కూడా ఆ మేడం గారు కూడా చెప్పింది ఏంటంటే, అది ముస్లింకి సంబంధించిన స్కూలు, వాళ్ళు అట్లా పెట్టారు, అందులో కూడా భగవద్గీత నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను నిన్న స్కూల్ మీద వెళ్ళి కూడా ఇట్లా రచరచ చేయడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీని మీద బండి సంజయ్, అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో సంబంధం ఉన్న రాజాసింగ్ మాట్లాడడం కూడా జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. ఆటో మీద ఈ భారతదేశంలో పుట్టినోడు హిందువు, మతం మారితే వాళ్ళ తండ్రిని కూడా మార్చుకోవాలని చెప్పేసి ఒక ఆటో మీద కొటేషన్ రాసుకున్నాడు. అది గూగుల్లో ఉంటే గూగుల్ ద్వారా రాసుకున్నాడు. రాసుకుంటే సంథింగ్ ఎవరో వ్యక్తి వచ్చి నువ్వు ఇట్లా రాస్తావని చెప్పేసి అదే అత్తాపూర్ పిఎస్లో కంప్లైంట్ చేస్తే అత్తాపూర్ ఎస్ఐ చాలా ర్యాష్గా మాట్లాడము అది చేస్తే ఇక అతనికి హిందూ సంఘాలన్నీ ఏకమవ్వడం, బీజేపీ దగ్గరుండి ముందుకు తీసుకోవడం జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు నీట్ పేపర్ లీక్ అయింది. మీకు తెలుసా, భారతదేశం అంతా కోడే కూసింది. నీట్ పేపర్ లీక్ అయింది. ఈరోజు అదే నీట్ పేపర్ లీక్ అయితే బండి సంజయ్ రాజాసింగ్ మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక ఆడబిడ్డ పైన, మైనర్ బాలిక పైన, ఓ కేంద్ర మంత్రి కొడుకు ఓ మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే బీజేపీకి సంబంధించిన రాజాసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మాట్లాడాల. కొంత బీజేపీకి సంబంధించిన బత్తాయి బ్యాచ్ ఉంటుంది ఒకటి, ఆ బత్తాయి బ్యాచ్ కూడా మాట్లాడాల. ఇంకోటి ఏంటంటే, గోవధ జరుగుతూ ఉంది. ఆ గోవధ జరుగుతుంటే మేము ఆపేటోళ్ళమని చెప్తున్నారు. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేది కూడా ఇదే బీజేపీ వాళ్ళు. ఇంకోటి, గుడులు మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము హిందూ ధర్మాన్ని పరిరక్షించేటోళ్ళమని చెప్పేసి ఈరోజు గుడి దగ్గర కూడా వీళ్ళ కొట్లాడిన విషయాలు మనం చూసాం. ఈరోజు ఎట్లా పూజించాలో వీళ్ళు మనకు చెప్తారా? ఈరోజు హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దైవానికి పూజలు చేస్తారు, ఆరాధన చేస్తారు. అసలు మార్నింగ్ లేవగానే కొందరు యాగాలు చేసేటట్లు కూడా ఉంటారు. సంరక్షించుకోవాలనో ఈరోజు బీజేపీ పార్టీ మనకు నేర్పుతుందా? ఈరోజు బీజేపీ పార్టీ మతం పేరు చెప్పకుండా రాజకీయాలు చేసే దమ్ముందా బీజేపీ పార్టీకి? ఒక్కటి చెప్పండి. మతం పేరు చెప్పకుండా బీజేపీకి రాజకీయాలు చేసే దమ్ముందా? ఇప్పుడు తెలంగాణ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, నీళ్లు నిధులు నియామకాలు నా రాష్ట్రం అని వాళ్ళు కొట్లాడారు. కాంగ్రెస్ అనుకోండి, పనిచేసుడు సాధగాక కేసీఆర్ అప్పులు తప్పులు అనుకుంటూ వాళ్ళు కొట్లాడారు. కానీ బీజేపీ ఏం చేస్తుంది? తెలంగాణ ఉద్యమాల్లో కొట్లాడిందా? ఆంధ్ర పెత్తందారులకు ఎదురు తిరిగిందా? తెలంగాణలో విద్యార్థులు బలవుతూ ఉంటే ఎవరైనా మాట్లాడిర్రా? తెలంగాణలో ఈరోజు భూములు రేవంత్ రెడ్డి గుంజుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందా? రఘునందన్ రావు బీజేపీలోకి వచ్చిండు, 83 ఎకరాలు భూభారతి ద్వారా 83 ఎకరాలు కబ్జా చేసి మరి ఎక్కించుకున్నాడు. అంతేనా కదా? అది కూడా ఆ విషయం కూడా బయటకు వచ్చింది చాలా వరకు. అందులోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈరోజు మీరు గూగుల్ ఓపెన్ చేసి మైనర్ బాలికల మీద కానీ ఆడవాళ్ళపైన కానీ అత్యాచారానికి పాల్పడ్డ పార్టీ ఏదైనా ఉందని కొట్టుర్రి, బీజేపీ పార్టీ మొదలొస్తుంది. అసలు బీజేపీ ఏందబ్బా? బీజేపీ ఏంటిది ఒక్కటి చెప్పండి. ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ, అదేవిధంగా యోగి ఆదిత్యనాథే కానీ, ఇక దేశ ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరున్నారు, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరూ ఏం లాభం వీళ్ళతోటి దేశానికి? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన జిఎస్డిపి ఎట్లుండే, మన జీడిపి ఎట్లుండే, మన పర్ క్యాపిటా ఇన్కమ్ వ్యవస్థ ఎట్లుండే, జాబ్స్ ఎట్లుండే. కానీ ఇప్పుడు జై శ్రీరామ్ నినాదం తప్ప, నువ్వు మా దేవుడి గురించి మాట్లాడేంత అయినవా? ఇట్లా మీరు ముస్లిం వాళ్ళు నమాజ్ చేసుకుని 5 రకాల నమాజ్ ఆపే దమ్ము మీకుందా
అని చెప్పేసి ఇట్లా గొడవలకు దింపుతూ ఉన్నారు. బీజేపీ 12 సంవత్సరాల నుంచి ఏదైనా చేసిందా? బండి సంజయ్ అనేటోడు పట్టుమని 10 అభివృద్ధి చెప్పగలడా? చేసిందా ఆయన? టకాటకగా తడబడకుండా చకాచక్యంగా చెప్పగలడా? చెప్పేంత సోయి ఉందా అని అడుగుతున్నా. నిజంగా ఉందా బండి సంజయ్ గారికి? లేదు, 1% కూడా లేదు. మరి రాజాసింగ్ బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యలో. రాజాసింగ్ ఏం చేసినవా నువ్వు? నీ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చి ఇచ్చినావా? నీ కేంద్రం నుంచి ఏమైనా తీసుకొచ్చి నీ ప్రజలకు ఏమైనా ఇచ్చినావా? ఏమి ఇయ్యడు. ఆయనకైతే ఈయన గిట్లాడితే ఈయన కొట్లాడాలి. పోయి పాత బస్తీలో కొట్లాడుపో దమ్ముంటే రాజాసింగ్. నీకు తెలుస్తుంది హిందూ ముస్లిం కథ ఏందో తెలుస్తుంది. ఒకసారి వెళ్ళు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ తిరుగుతుంటే హిందూ ముస్లిం దుష్మన్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ధర్మపురి అరవింద్ ఏం చేశాడు తెలంగాణకి, వాళ్ళ నియోజకవర్గానికి? వీళ్ళు ఏం చేస్తున్నారు అంతా? వీళ్ళతో ఒరిగేది ఏంది? ఒక మినిస్టర్ అంటాడు నేను గాల్లో ఎగిరే బస్సును తీసుకొస్తా అంటుండు. మీ దుంపల దగ్గర ఏం మాట్లాడుతున్నారా మీరు? గాల్లో ఎగిరే బస్సులు ఏమైనా ఉంటాయా? ఇప్పటిదాకా చేసిర్రు అంత గొప్ప అడ్వాన్స్డ్ ముందు ఉన్న చైనా కూడా చేయొచ్చు కదా, చేయలే కదా. వ్యవసాయం చేయమని చెప్పారు, ఇట్లా బతుకుర్రు అని చెప్పారు. ఆ కాళేశ్వరం కథ ఎంతో తెలుసుకోరు. నేను బీజేపీ సవాల్ ఇస్తున్నా, మీరు నిజంగా ఎంపీ స్థానంలో గెలిచి మీ నియోజకవర్గాల్లో ఉన్నారు కదా, మీకు దమ్ముంటే కాళేశ్వరం మీద మాట్లాడే సత్తా మీకుందా? ఇదే ఆర్జీటీవీ ఛానల్ మీ ఇంటికి వస్తా, మీ నట్టింట్లోకి వస్తా, మీ మాట్లాడే ప్రతి దాని సబ్జెక్ట్ మీద కవర్ చేసి తెలంగాణ సమాజాన్ని చూపిస్తా. కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్ కానీ, ఈ ధర్మపురి అరవింద్ కానీ, రాజా సింగ్ కానీ కాళేశ్వరం మీద మీకు మాట్లాడే ఏమైనా దమ్ముందా, సోయి ఉందా, సబ్జెక్ట్ ఉందా? లేదు. తెలంగాణ ఉద్యమాల్లో ఎంతమంది చనిపోయారో మీకు మినిమం కామన్ సెన్స్ ఉందా? తెలంగాణ బతుకున్నందుకు మీకు ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉందా? చెప్పగలరా దానిపైన? ఆ సబ్జెక్ట్ అని ఉందా? అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు? ఈరోజు తెలంగాణ రాగానే ఒక్కొక్కడు కుర్చీలో కూర్చొని ఏయ్ కొట్టుర్రా, తన్నుర్రా, జెండాలు పట్టుర్రా, తీయుర్రా, ఇవేనా మీరు నేర్పించేది? ఇవేనా నేర్పించేది అంటున్నా. ధర్మ పరిరక్షణ బీజేపీ అంటున్నారు. మీరా ధర్మాన్ని రక్షించేది? ఈరోజు శివలింగాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి. మరి వాటికి గుళ్ళు కట్టించారు ఎందుకు? ఈరోజు హిందువుల మీద దాడి జరుగుతూ ఉంది. హిందువుల పైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుండా లెక్క ప్రవర్తించి కొడతా ఉన్నారు. మరి దాన్ని మీరు ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? ఒక నీళ్ళ మీద మాట్లాడరు, ఒక ఉద్యోగాల గురించి మాట్లాడరు, తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడరు, తెలంగాణ బిడ్డల చావుల గురించి మాట్లాడరు, రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడరు, ఆటో డ్రైవర్ల కష్టాల గురించి మాట్లాడరు. జై బీజేపీ అట. ఏందబ్బా బీజేపీ? నేను చెప్తున్నా వినుర్రి. మీ గింజ బీజేపీ గింజ అని ఒకటి ఉంటుంది కదా, ఆ గింజే డూప్లికేట్ గింజ. ఆ బీజేపీ అనేది డూప్లికేట్. ఆ గింజను మీరు తెలంగాణలో నాటి మొలకెత్తిస్తామంటే అది భూమిలోనే మురిగిపోతుంది తప్ప బయటికి రాదు. మీ పువ్వు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినారు కదా, ఆతి కానీ మీ పువ్వు పూజకు పనికిరాని పువ్వు. తెలంగాణలో పనికిరాని పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణలో మొలకెత్తని పువ్వు ఏదైనా ఉందంటే అది బీజేపీ పువ్వే. మీ పువ్వు పూజకు కూడా పనికిరాదట కేటీఆర్ చెప్తుండు. కేసీఆర్ ఉన్న రోజులు, నేను మళ్ళీ ఇంకోసారి నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, కేసీఆర్ ఉన్న రోజులు హిందువులకు యాదాద్రి టెంపుల్ కట్టిండు, స్వర్ణగిరి కట్టిండు, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో గుడులపైన ఫండ్స్ రిలీజ్ చేసిండు, ప్రతి ఒక్క లోపలున్న అర్చకులకు ఈరోజు వాళ్ళకి జీతాలు వెళ్ళేటట్టుగా ఈరోజు ఎందరో మంది ఆ గుళ్ళకు వెళ్ళడం, దక్షిణాలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. కొంత అభివృద్ధి అనేది జరిగింది, అది వాళ్ళు చేసింది. మీ దగ్గర మీరు ఒక గుడి కట్టరు, మీరేం చేయరు. మీ యొక్క రథ ప్రచారాల బండి వస్తే హనుమంతుడు మీ బండి మీద ఎగరాల అంటే మీరు పైనుంచి ఊడిపడ్డారని, మీరు పెద్ద అవతార పురుషులని మీ ముందు స్వయాన హనుమంతుడు వచ్చి బండి ముందు ఎగరాలనా? ఆ నవీన్ నబీత్ అనే వ్యక్తి పర్యటిస్తూ ఉంటే ఆ ప్రచార బండి ముందు హనుమంతుడు డ్యాన్స్ చేస్తాడంట. హిందూ సమాజానికి గాయం కాదు అది. శ్రీకృష్ణుడి యొక్క తలకాయ తీసి ఆ తలకాడ నరేంద్ర మోడీ గారు తలబెట్టిర్రు అంటే శ్రీకృష్ణుని మించినోడు నరేంద్ర మోడీ. ఈరోజు రామ మందిరం కట్టి 200 కోట్ల రూపాయల విరాళాలు దొబ్బి తిన్న గాడిద ఎవరు చెప్పండి?
200 కోట్లు దొబ్బితిన గాడిద ఎవడు? ఈరోజు గోమాంసాన్ని ప్రపంచ దేశాల్లో #1 కంట్రీగా ఎక్స్పోర్టింగ్లో మన దేశం ఉంది. మరి ఆ బీఫ్ని అమ్ముతున్న గాడిదెవడు? మరి మీరు గోవుల్ని పూజించేటోళ్ళేమో. వీళ్ళు కాషాయ ముసుగులో ఉన్నోళ్ళు, మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక రకమైన భయాందోళనకమైన వాతావరణం సృష్టించే మనుషులు లెక్క అవపడుతూనే ఉన్నారు. అందుకనే నేను మార్నింగ్ ఒక కోట్ చూసిన. ఏం కోట్ అంటే, మీరు అక్కడ చూడాలి మిత్రులారా, ఇది చాలా బాగుంటుంది. అందుకనే ఇందులో చెప్పాలని చెప్పేసి దాన్ని తీసుకున్నా. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి వి అగెనెస్ట్ ఫైట్ విత్ బ్రిటిషర్స్, అంతేనే కదా, వీఆర్ ఇండియన్స్ అని అనేవాళ్ళం. ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని అంటున్నాం. ఫ్రీడమ్ ఇచ్చి బొక్కరా మీకు అని చెప్పేసి ఓ ఫిలాసఫర్ పెట్టిన ఈ మాటను నేను తీసుకున్న పొద్దుగాల, అంతేనే కదా. మీకన్నా బ్రిటిష్ పరిపాలన నయ్యంలో నాయన. ఈ లెక్కన చూసుకుంటే ఈరోజు భారతదేశం మొత్తం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళైనా సంపదను దోచుకోబోయారు, కానీ మీరు ప్రజల ప్రాణాలు, ప్రజల మానాలు, ప్రజల సొమ్ములు అన్నీ దోచుకొని తింటూ ఈరోజు హిందూ ముసుగులో ఉండి ఈరోజు హిందూ దేవాలయాలకు విలువ లేకుండా చేసిర్రు. హిందూ దేవాలయాల పేరు మీద వచ్చిన విరాళాలను మీరు తింటా ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ బీజేపీ పార్టీ ఇంకొకసారి సవాల్ ఇచ్చిన, నిన్న కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇస్తుతా ఉన్నా, ఇదే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొలకెత్తకుండా చేసే బాధ్యత నాది. ఇదే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయకుండా చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే నేను చెప్పినా కదా, గొడవలు తప్ప అభివృద్ధి అస్సలు ఉండదు. ఇదే ఆర్జీటీవీ అదే బీజేపీ అయినా గట్టి కొట్లాట చేయబడుతుంది. నా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి మేము ఎక్కడి దాకైనా వెళ్తాం. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలపండి.